సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. గ్రిడ్ టై, హైబ్రిడ్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఈఎస్ఎస్ అంటారు. ఈఎస్ఎస్ అనేది మన ఇండియాలో ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారు. అది కూడా మాలాంటి వాళ్ళు చేస్తారు తప్ప నార్మల్ ఎలక్ట్రికల్ సోలార్ పవర్ చేసే వాళ్ళు ఎవరు దాని జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈఎస్ఎస్ని డిజైన్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అవసరం. మీరు తక్కువ కాస్ట్లో పని చేసినంతకాలం పని చేస్తుంది, పని చేయకపోయినా మాకు రిస్క్ లేదు, దాన్ని మేము ఈజీగా మెయింటైన్ చేయగలము, రిపేర్లు ఏమైనా వస్తే మేమే రిపేర్ చేసుకోగలం అనుకున్నప్పుడు మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా ఈ హైబ్రిడ్ సిస్టము, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ జోలికి వెళ్ళకండి అని నా రికమెండేషను. ఎందుకంటే ఈ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా స్కిల్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో సోలార్ బిజినెస్ చాలా బాగుంది, ఎక్కువ మంది కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ సూర్యగారు యోజన ద్వారా దానికి వచ్చిన పాపులారిటీ వల్ల ప్రధానమంత్రి దీని గురించి బాగా పాపులారిటీ తీసుకురావడం వల్ల చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాగ బిజినెస్ పెరిగే కొద్దీ మార్కెట్లో కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. ఇన్స్టాల్ చేసేవాళ్ళు, ఇన్స్టాలర్స్ పుట్టగొడుగులాగా వస్తూ ఉంటారు. బట్ మీరు వాళ్ళు బిజినెస్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతే దానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మీకు చాలా అవసరము. కాబట్టి మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫీల్డ్లో ఉన్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ కార్లో వచ్చినారనో లేకపోతే బాగా మాట్లాడుతున్నారని నాకు తెలిసి మీరు బిజినెస్ అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాళ్ళ నిజమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత అనేది చూసే బిజినెస్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ సోలార్ బిజినెస్ ఇంతవరకు పాపులారిటీ రాకపోవడానికి కారణమే ఇలాంటి వాళ్ళు అనమాట. ఏదో బిజినెస్ బాగుంది, డబ్బులు ఉన్నాయి, మంచి రెఫరల్స్ ఉన్నాయి, మనకు మార్కెట్లో నాకు మంచి పేరు ఉంది, సో నాకు బిజినెస్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ దొరుకుతుందని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక 20 కిలోవాట్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే అది ఒకరోజు పని చేయకుండా పోతే 10 లక్షల రూపాయలు మీకు ఏట్లో బూడిదలో పోసినట్టే ఉంటుంది. కాబట్టి నా రికమెండేషను ఎలక్ట్రికల్ విషయానికి వస్తే హై టెక్నాలజీ, హై ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడమని కస్టమర్లకి నా రిక్వెస్ట్. చాలామంది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నేను చెప్పే మాటలు ఒప్పుకోకపోవచ్చు, ఏం అవసరం దానికేం ఎడ్యుకేషన్ ఏం అవసరం అని నాతో చాలామంది డిబేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలక్ట్రికల్ సిస్టమ్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో దేనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎలక్ట్రిసిటీ అనేది మీకు కంటికి కనిపించింది, ఏమాత్రం మిస్హ్యాండింగ్ చేసినా ప్రాణాలు తీస్తుంది, ఆస్తులు నాశనం చేస్తుంది. కంటికి కనిపించే దాన్ని డీల్ చేయడానికి ఎడ్యుకేషన్ అవసరం లేదనంటే ఇంక అన్ని కంటికి కనిపించేవి ఇవన్నీ సృష్టిలో ఉన్నవన్నీ, దాన్ని డీల్ చేయడానికి, మిగతా వాటిని డీల్ చేయడానికి ఇంకా అసలు ఎడ్యుకేషన్తో పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కావచ్చు, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, వాటికి ఇంక చదివే అవసరం లేదు, అవన్నీ కంటికి కనిపిస్తాయి. మీరు మెల్లగా చేయంగా మీరు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఒక 5 years 10 years మీరు ఆ ఫీల్డ్లో పనిచేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఇంజనీర్లు అవ్వచ్చు. బట్ ఎలక్ట్రికల్లో అలా కుదరదండి. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఎలక్ట్రికల్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది సోలార్ పవర్ అవ్వచ్చు, లేదంటే మీ బిల్డింగ్ ఎలక్ట్రికల్ వర్క్ అయినా అవ్వచ్చు, మీ ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ వర్క్ అయినా అవ్వచ్చు, ఖచ్చితంగా చదువుకున్న పిల్లలకి అవకాశాలు ఇవ్వండి. చాలామంది ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చదువుకున్న పిల్లలు చిన్న ఉద్యోగాలు చేసుకుని 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో 95% పీపుల్ అంతా అన్ఎడ్యుకేటెడ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకుండా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారు, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. నాకు చాలామంది తెలుసు, కరెంట్కి వోల్టేజ్కి తేడా తెలియకోకుండా కోట్ల రూపాయలు టర్న్అవుట్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నడిచిపోతూ ఉంది. దయచేసి ఈ సిస్టమ్ని మార్చండి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందనేది నిన్న గోవాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. 20 మంది స్పాట్ డెడ్ అంటున్నారు, ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియట్లేదు. రీసెంట్గా ఒక 2-3 బస్ యాక్సిడెంట్లు జరిగినాయి, ఇలాగే ఫైర్ యాక్సిడెంట్. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్ అనేవి ఖచ్చితంగా హ్యూమన్ మిస్టేక్. అది డే 1లో మీరు చేసిన మిస్టేక్ ఒక 4-5 years తర్వాత అది యాక్సిడెంట్ అవుతుంది. 4-5 years తర్వాత యాక్సిడెంట్ అవుతుందంటే దాని అర్థం మీరు ఫస్ట్ వర్క్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడే అది ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందని అర్థం. అది మీకు ఎఫెక్ట్ వచ్చి యాక్సిడెంట్ లాగా కన్వర్ట్ అవ్వడానికి 4-5 years అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి సపోర్ట్ ఇవ్వండి.